మిస్ వరల్డ్ పోటీలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అందాల పోటీలకు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. దాదాపు 140 దేశాల నుంచి 120 మంది కంటెస్టెంట్లు వస్తుండటంతో భద్రతపై పోలీసులు ఫుల్ ఫోకస్ చేశారు. నెల రోజుల పాటు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు రాష్ట్రంలోని వివిధ టూరిస్టులు ప్లేస్లను సందర్శించే ఛాన్స్ ఉంది. దీంతో టూరిస్టు ప్లేసుల్లో టైట్ సెక్యూరిటీ పెట్టారు. అన్ని ప్రాంతాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానించారు. ఈ నెల 31న అందాల పోటీలు ముగిసే వరకు హైదరాబాద్ లో స్ట్రిక్ట్ ఆంక్షలు విధించనున్నారు పోలీసులు. దీనిపై ఇప్పటికే డీజీపీ ఆయా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, మిస్ వరల్డ్ పోటీలకు పోలీసులు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? స్రవంతి, మిస్ వరల్డ్ పోటీలకు తొలిసారి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ వేదిక కాబోతా ఉంది. ఈ నెల 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కూడా ఈ అందాల పోటీలు అనేవి జరగబోతా ఉన్నాయి. ఈ యొక్క అందాల పోటీలకు 140 దేశాలకు సంబంధించినటువంటి 120 మంది కూడా మిస్ వరల్డ్స్ కూడా ఇందులో పోటీల్లో పాల్గొనబోతా ఉన్నారు. మనం చూడవచ్చు వాళ్ళు వచ్చేటువంటి ఒక విశ్వసుందరులందరికీ కూడా ఇక్కడ పాల్గొనబోయే వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ భద్రతను ఏర్పాటు చేయాలంటూ కూడా డీజీపీ జితేందర్ ఉన్నతాధికారులతో కూడా సమీక్షించడం జరిగింది. ఈ క్రమంలోనే మనం చూస్తున్నాం హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాలలో కూడా ఇటు కంటెస్టెంట్స్ అయితే పాల్గొనబోతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలోని ఇటు ఉత్తర తెలంగాణ జిల్లా అయినటువంటి వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ములుగులోని రామప్ప దేవాలయంతో పాటు అదేవిధంగా వరంగల్ టౌన్లో ఉన్నటువంటి వరంగల్ కోట, అంతేకాకుండా అక్కడ భద్రకాళి టెంపుల్, 1000 స్తంభాల గుడిని కూడా కంటెస్టెంట్లు అయితే అక్కడ వెళ్ళి సందర్శించనున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇటీవల ప్రకటించినటువంటి ఈ యొక్క తెలంగాణ పోలీసులు అయితే దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో భద్రతను అందిస్తున్న క్రమంలో ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క వచ్చేటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా సరైన భద్రతను అందించి ఇటు దేశంలోనే ముందుండేలా ప్రపంచంలో వ్యాప్తంగా కూడా హైదరాబాద్ పోలీస్ సేవలు, ముఖ్యంగా తెలంగాణ పోలీస్ సేవలు తెలిసే విధంగా చర్యలు చేపట్టాలని అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఇటు వరంగల్తో పాటు మహబూబ్ నగర్, నల్గొండ తదితర ప్రాంతాలలో కూడా ఇటు కంటెస్టెంట్స్ అయితే ఇక్కడ పర్యటించనున్నారు. ముఖ్యంగా ఇటు తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఒక అందాల పోటీలకు పాల్గొనే వారైతే ఇటు హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి యొక్క అన్ని అంశాల గురించి తెలుసుకోవడంతో పాటు ప్రధానంగా ఇక్కడ హైదరాబాద్లో మనం కనుక గమనిస్తే ఇటు పోటీల్లో పాల్గొంటున్నాయి. ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న ఇటు గచ్చిబౌలి స్టేడియంలో తొలుత ఈ నెల 10వ తేదీ సాయంత్రం అయితే యొక్క పోటీలు ప్రారంభం కానున్నాయి. అంతేకాకుండా 31వ తేదీ సాయంత్రం అయితే ఈ యొక్క పోటీలు అయితే ముగియనున్నాయి. ఈ క్రమంలోనే మధ్యలో ఇటు మనం ఐపీఎల్ మ్యాచ్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ను కూడా ఇటు కంటెస్టెంట్స్ అయితే వీక్షించబోతా ఉన్నారు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాలలో వెళ్ళనున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి మూమెంట్ను కూడా పకడ్బందీ భద్రతను కల్పించడంతో పాటు వచ్చినటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులందరూ కూడా సమన్వయంతో పనిచేయాలి. వివిధ శాఖలు కూడా ఇటు టూరిజం శాఖ కానీ ఇటు హైదరాబాద్ సంబంధించినటువంటి వివిధ శాఖలన్నిటితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వచ్చినటువంటి అతిథులకు, ముఖ్యంగా ఇటు 120 మంది కంటెస్టెంట్స్తో పాటు వివిధ దేశాల నుంచి వస్తున్నటువంటి సుమారు 3000 మంది డెలిగేట్స్కి కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఇటు భద్రతా పరంగా కానీ అదేవిధంగా ఇక్కడ మనం చూడవచ్చు వివిధ జిల్లాలకు వెళ్ళి వస్తున్న క్రమంలో కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అయితే పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అయితే ఇటు పోలీస్ బాస్ డీజీపీ జితేందర్ అయితే ఇటు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన క్రమంలో ఇప్పటికే మనం చూస్తున్నాం. దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐజీలు కూడా ఆయా కమిషనరేట్లకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో కూడా ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ ఒకసారి ఇంతమంది 120 మంది వెళ్తున్న క్రమంలో అక్కడ వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ భద్రతను అందించడమే లక్ష్యంగా అయితే పోలీసులు ప్రత్యేక కార్యాచరణ అయితే రూపొందిస్తున్నటువంటి పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. స్రవంతి.